సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను చూసిన సల్మాన్ కు ఇందులోని కొన్ని సీన్లు తెగ నచ్చేశాయట. అందుకే వాటిని తన సినిమాలో ఉపయోగించుకోవడానికి హక్కులను కొనుగోలు చేశాడు. ఆల్రెడీ దబాంగ్ రీమేక్ గా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీలోని సీన్స్ దబాంగ్ 2లో అలరించనున్నాయి. రీమేక్ మూవీ సీన్స్ మళ్లీ రీమేక్ అవడం గబ్బర్ సింగ్ కే చెల్లిందంటున్నారు విశ్లేషకులు. ఎదురుగా ఏ సినిమాలు వచ్చినా 10 ఏళ్ల తర్వాత పవన్ సృష్టిస్తోన్న ప్రభంజనంలో అన్ని కొట్టుకుపోతున్నాయి. 2 వారాలు దాటేలోపే ఇండస్ట్రీలో తన తిక్కతో చాలా లెక్కలు సరి చేశాడు గబ్బర్ సింగ్. ఇక ఇండస్ట్రీ టాప్ 2లో పవన్ ఏ ప్లేస్ లో ఉంటాడు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్. అదే ఓపెన్ సీక్రెట్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की गब्बर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. గబ్బర్ సింగ్ కేవలం మన ఇండస్ట్రీలోనే కాదు, పక్కనున్న కర్ణాటకలో, ఆ పక్కనున్న తమిళనాడులో, ఆ పైన ఉన్న ఉత్తరాదిలో కూడా దుమ్ము దులిపేసి తన దమ్ము చూపిస్తున్నాడు. గబ్బర్ సింగ్ దూకుడు చూసి బాలీవుడ్ హీరోలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారంటే పవనిజం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే గబ్బర్ సింగ్ సినిమా చూసి తెగ పొగిడేసిన సల్మాన్ లేటెస్ట్ గా అందరికీ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్ రైట్స్ కొని ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. అదేంటి, దబాంగ్ తెలుగు రైట్స్ తో సల్మాన్ ఏం చేసుకుంటాడని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. मन बलवान लागे चट्टान रहे मैदान में आगे, जो झुंझार हो तैयार वही सरदार सलागे. ఒరిజినల్ లో లేని చాలా సీన్స్ ను తెలుగులో యాడ్ చేశాడు దర్శకుడు. దాంతో ఇక్కడ గబ్బర్ సింగ్ ఆదరగొడుతున్నాడు. ఇక ఇప్పుడు దబాంగ్ లో లేని సీన్స్ పై మనసు పడ్డాడు సల్మాన్. ఫస్ట్ హాఫ్ లో కబడ్డీ సీన్, సెకండ్ హాఫ్ లో అంత్యాక్షరి సీన్, దాంతో పవన్ కటౌట్ సీన్, ఇలా గబ్బర్ సింగ్ లో చాలా సీన్సే సినిమాకి హైలైట్ గా నిలిచాయి. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. సినిమాలో బాగా పేలిన ఇలాంటి సీన్స్ లు కోరి మరీ కొన్నాడట సల్మాన్. గబ్బర్ సింగ్ లో సూపర్ రెస్పాన్స్ రాబట్టిన కబడ్డీ, అంత్యాక్షరి సీన్స్ ను దబాంగ్ 2లో పెట్టాలని ట్రై చేస్తున్నాడట సల్లుభాయ్. ఇలా దబాంగ్ రైట్స్ తీసుకుని ఇక్కడ రీమేక్ చేసి మళ్లీ ఇందులోని సీన్స్ ను అక్కడి వారికి అమ్మడం అనేది చిన్న విషయమేమీ కాదు. ఇది టోటల్ గా గబ్బర్ సింగ్ టీమ్ కే చెల్లింది అని గర్వంగా చెప్పుకుంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. సో మొత్తం మీద ఎలాగైతేనేం ఉత్తరాదిన కూడా మన గబ్బర్ సింగ్ అంత్యాక్షరి ప్రేక్షకులతో నవ్వుల కబడ్డీ ఆడించనుందన్నమాట. ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో, మెరిసే మెరిసే నీ కన్నుల్లో, కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా.